హోమియోపతిలో అలోపతి కంటే క్విక్‌గా రిజల్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ చెప్తాను. ఒక 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 రోజు నేను పడుకోనున్నా 11:00 ఈవినింగ్. పడుకోనుంటే ఒక కాల్ వచ్చింది నాకు. ఒకతను కాల్ చేశారు. ఇక్కడే ఉంటారాయన. సార్ మా బాబో, పాప పుట్టి 15 డేస్ అయింది. ఈ 15 డేస్ నుంచి పాపకు జాండీస్ ఉంది. అంటే కొంతమందికి పుట్టుకతో జాండీస్ ఉంటుంది. నియోనేటల్ జాండీస్ అంటాం. పుట్టుక నుంచి జాండీస్ ఉంది. ఎవ్రీ 2 డేస్‌కి 15 రోజుల పాపని అడ్మిట్ చేస్తున్నాము. గుచ్చుతున్నారు. లైట్ కింద పెడుతున్నారు. సార్ మాకు 15 రోజుల నుంచి నరకంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాం. మీరేమన్నా హెల్ప్ చేయగలరా? రాత్రి 11:30కి ఆ పేషెంట్‌ని పిలిపించి మా టీమ్‌ని అరుణ్ అని ఉంటాడు ఇక్కడ. ఈరోజు రాలేదు. అరుణ్‌ని పిలిపించి క్లినిక్ ఓపెన్ చేసి 11:30 నుంచి 12 వరకు కేస్ తీసుకొని 12:00కి మెడిసిన్ ఇచ్చి పంపించాం. ఏం చెప్పాము? ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక గ్లోబ్యూల్ తీసుకొని మదర్ మిల్క్ ఒక స్పూన్ తీసుకొని మదర్ మిల్క్ దాంట్లో వేసి ఒక గ్లోబ్యూల్ని కలిపేసి గ్లోబ్యూల్ అంటాం కదా, కలిపేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇవ్వండి. పొద్దున్న లేచి పోయేటప్పటికి అడ్మిషన్ అవసరం లేదండి. రైట్. సో అంత క్విక్గా పనిచేస్తాయి. అంటే అంత పెద్ద డిసీజెస్ కూడా అంత క్విక్గా పనిచేస్తాయి. ఇంకొక పేషెంట్ ఫుల్ బాడీ పెయిన్స్, ఏది చికున్ గున్యా వచ్చి వారం రోజుల నుంచి బాడీ పెయిన్స్ ఏమీ తగ్గలేదు. స్టెరాయిడ్స్ వాడుతున్నాడు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడు, అన్నీ వాడుతున్నాడు, అస్సలు తగ్గట్లేదు. ఒకటే ఒక ఒక 1 అవర్ కోసం ఒక డోస్ ఇచ్చాం. అంటే ఎవ్రీ 5 మినిట్స్కి రిపీట్ చేయని. పేషెంట్ హాఫ్ అన్ అవర్ వేసుకున్నాడు ఆ మెడిసిన్స్ అన్ని. బాగా నిద్ర వచ్చింది, నిద్రపోయినాడు. లేచినప్పుడు బాగా చెమటలు పట్టినాయి నిద్రలో. లేచినప్పటి నుంచి పెయిన్స్ లేవు ఇంకా. ఇంకో కేసు, నేను రామంతపూర్లో ఉండేవాడిని. రామంతపూర్లో ఉన్నప్పుడు ఖైరతాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి బాగా పన్ను నొప్పి వచ్చింది. పన్ను నొప్పి వచ్చి ముఖమంతా వాచిపోయి స్వెల్లింగ్ వచ్చింది. డెంటిస్ట్ల దగ్గర తిరిగినాడు. 2 రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఖైరతాబాద్ నుంచి రామంతపూర్కి వచ్చాడు. అక్కడ ఒక మెడిసిన్ ఇచ్చాం. మెడిసిన్ ఇచ్చి ఆయన రామంతపూర్లో బస్ ఎక్కి ఖైరతాబాద్కి వెళ్ళేటప్పటికి పెయిన్ తగ్గిపోయింది, రెడ్నెస్ తగ్గిపోయింది, స్వెల్లింగ్. హోమియోపతి అనేది స్లో కాదు, చాలా క్విక్గా పనిచేస్తాయి. కొన్ని స్లోగా ట్రీట్మెంట్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, ఎమకలు ఇలా కొట్టుకుంటుంటాయి. దాన్ని నేను ఒక రోజులో ఎమకలన్నీ పెయిన్ అయితే తగ్గిపోతుంది. నేను ఆ ఎమకలన్నింటినీ ఒక రోజులో రీజనరేట్ చేస్తానంటే అక్కడ మనకు టైం కావాలి. స్లోగా ఎమకలన్నీ రీజనరేట్ అయ్యి కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి జరుగుతుంది అనమాట. సో హోమియోపతిలో ఏంటంటే పెయిన్ ఏదన్నా ఉంది, డిస్కంఫర్ట్ ఏదన్నా ఉందా క్విక్గా అయిపోతుంది. పర్మనెంట్ క్యూర్ కావాలి, వాళ్ళు చేయలేరు, మనం చేయగలం.